అస్సలు జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చానా అద్దరిపోయిన సినిమా. నా పని అయిపోయింది అనుకున్నారా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుకోబెట్టాడు అనిపించింది. ఓకే ఓకే అర్థమైంది. డెఫినెట్ గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫిల్మ్స్ పెట్టడానికి. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. అన్నిటికంటే మెయిన్ అంటే కీరవానికి బీజిఎం నెక్స్ట్ సాల్ ఇచ్చి పడేసారు, మామూలుగా కాదు అసలు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పులిని కంట్రోల్ చేసే ఒక సీన్ చాలు తను ఏ లెవెల్ యాక్ట్ చేశాను చెప్పుకోవడానికి. పోతారు, మొత్తం పోతారు. 100 కోట్ల షేర్ లేదని పిల్లలు అందరూ ఆడుకుంటారు కదా. అంటే అది రెండే రోజులు ఆగమనండి, మన రికార్డులు అన్ని లేచిపోతాయి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. సెకండ్ హాఫ్ డిజాస్టర్స్, విఎఫ్ఎక్స్ ఓడున్నాడు ఇంటికి వచ్చి కొట్టాలి. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అల్లు అర్జున్ ఎంట్రీ సూపర్ ఉంది అన్న. అల్లు అర్జున్ ఎంట్రీ బాగుంది. నాకు అర్థం కాలేదు సార్. ఆ మాట వినరు, ఆ పాటకు ముందు వస్తాడు. మాట వినాలి, పాట వస్తాడు నక్క వ్యాపారంలో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. అబ్బా సాయిరామ్. సెకండ్ హాఫ్ అయితే అసలు చంపేశాడు సినిమాని. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, అక్కడ క్రిష్ డైరెక్షన్ కనబడింది. సెకండ్ హాఫ్ ప్యూర్లీ అసలు డైరెక్షన్ లేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సీన్లో ప్రతి సీన్ హైలైట్, ప్రతి షాట్, ప్రతి షాట్ పాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి. హారిగార మీర మల్లు. ఓకే, అంత బాగుంది ఏంటండి? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. 100 crores లేదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ లైఫ్ లో అని చెప్పేసి సినిమాలు అన్నారు కదా. ఈ సినిమా కొడుతుంది డెఫినెట్. ఆశీర్వదించండి మావయ్య. ఫ్యాన్ ఇండియా అయిపోయారు, మనోడు ఇంకా గలీలే తిరుగుతుండని. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. చాలా బాగుంది. కళ్యాణ్ బాబు కోసం చూడొచ్చు. మాకు తెలుసులేరా. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంటది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది చాలా. వాడు తిట్టదని చెప్పరా? చాలు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఇది చాలు మాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? 2000 కోట్లు పైన కొట్టబోతుంది. హరిహర వీరమల్లు పార్కింగ్ కలర్స్ 100 కోట్లు వస్తుంది. ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? కొంచెం బాగా తీశారు కానీ అన్న, ఎలివేషన్స్ ఇవ్వడానికి బిల్డప్ దొబ్బడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ విషయం మాకు తెలుసులే. 100% అయితే ఒక న్యూట్రల్ ఆడియన్స్ అయితే చూసి ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది కాదు. ఓకే, దాంట్లో నేనే తోపు అన్న 100 మందిని కొడతా ఉంటారు, ఒక గీత కూడా పడదంటే ఏంటన్నా అది? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. బాహుబలిలో ప్రభాస్ కొడతా నమ్మేవు కదన్నా, సేమ్ ఫైట్ ఎక్కడ పెట్టి నువ్వు తీసుకోవట్లేదు. కట్అవుట్ మ్యాటర్స్ అన్న. నీకుంది నా కొడక, నిన్ను ఈడ్చుకొట్టి. మంచి ఫైట్స్ ఉన్నాయని చెప్పావు, మంచి సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, కొరియోగ్రఫీ బాగుందని చెప్పావు, యాక్షన్ సీక్వెన్స్ బాగుందని చెప్పావు, మంచి ట్విస్ట్ ఉందని చెప్పావు. స్టోరీ అది. రుకో జరా, సబర్ కరో. గబ్బర్ సింగ్ చూసుకోండి, గబ్బర్ సింగ్ లో ఏం స్టోరీ ఉంది? అతని దగ్గర ఏం స్టోరీ ఉంది? ఆయన స్టార్డమ్ వల్లనే ఆడుతాయి సినిమా. బాబు అంటే బాబే. అదే చెప్తుంది, న్యూట్రల్ ఆడియన్స్ కి నచ్చదు, ఫ్యాన్స్ కి మాత్రమే కదా. డబ్బా కొట్టడానికి ఎలివేషన్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. డబ్బాయే కనిపించింది నాకు సినిమాలో, ఎలివేషన్స్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఫ్యాన్ కాదన్నప్పుడు నేను రానన్నా. అందుకే
వేసేసాడు, బాగా వేసేసాడు. డిప్యూటీ సీఎం మాట చెప్తే వినాలి, అది రియల్ లైఫ్ అయినా సరే, మూవీ అయినా సరే, ఎక్కడైనా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈయన స్టామినా ముందు రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎవరు పనికిరారు. అంత సీన్ ఉందండి. హరిహర వీరమల్లు ఎలా ఉంది? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే భయ్యా హరిహర వీరమల్లు సినిమా చూశాను భయ్యా, 100 భయ్యా సినిమా. అబ్బా అంత బాగుంది ఏంటండి? అసలు మామూలుగా లేదన్న, అసలు అబ్బా సూపర్ అన్న సినిమా. సినిమా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఖచ్చితంగా ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు అంటున్నారు టార్గెట్ అని. ఒకవేళ వర్కౌట్ అయిందంటే మాత్రం 1,00,000 కోట్లు చెప్పలేము. 1,00,000 కోట్లు చెప్పలేము. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.